ఎస్ సార్, నా ఎం జయారెడ్డి, గ్రాడ్యుయేట్ ఓటర్. అంటే వివిధ పార్టీల నుంచి వస్తున్నారు, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. బట్ మా ఒపీనియన్ అయితే ప్రసన్న హరికృష్ణ సార్కి ఎక్కువ మద్దతు దొరుకుతుంది అని మేము అనుకుంటున్నాము. నా పేరు భాస్కర్ అండి, నేను గ్రాడ్యుయేట్ అండి. కాకపోతే నాకు తెలిసి అయితే స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సార్ అయితే లీడింగ్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. జగిత్యాల జిల్లా గ్రంథాలయంలో గత కొద్ది రోజుల నుండి వివిధ రకాల కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవుతున్నాం సార్. ఆ క్రమంలో ప్రసన్న హరికృష్ణ సార్ మా లైబ్రరీని చాలాసార్లు విజిట్ చేసి మమ్మల్ని ఒక రకంగా మోటివేషనే కాకుండా మాకు కావాల్సిన బుక్స్ కూడా అందజేశారు సార్. సో నిరుద్యోగ గళాన్ని ఆ శాసన మండలిలో వినిపించాలి అంటే ఓన్లీ ప్రసన్న హరికృష్ణ సార్కి మాత్రమే సాధ్యం సార్. నా పేరు శ్రీకాంత్. మేము ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ సార్కి ఓటు వేయాలనుకుంటున్నాం. సార్ నిరుద్యోగుల పక్షాన చాలా సంవత్సరాల నుంచి పోరాడుతుంది కాబట్టి సార్కి మా 100% మా జగిత్యాల లైబ్రరీ తరఫున అని నిరుద్యోగుల తరఫున 100% మేము సార్కి సపోర్ట్ ఇద్దాం. వాళ్ళు కొంచెం కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి సార్ మాత్రం ఒక రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, మళ్ళీ మా కోసం రిటైర్డ్ తన వృత్తిని సర్వీస్ని వదులుకొని మా నిరుద్యోగుల పక్షాన పోవడానికి సార్ ముందు ఉన్నాడు కాబట్టి మేము కంపల్సరీ సార్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎస్, నా పేరు బొల్లారపు చిరంజీవి. నా ఎంఏ బీఎడ్ కంప్లీటెడ్. సో స్కూల్ అసిస్టెంట్ జాబ్ ప్రిపేర్ అవుతుంది. సార్ అయితే ఖచ్చితంగా 100% కరెక్ట్ గెలుస్తాడు సార్, మా ప్రసన్న హరికృష్ణ సార్. ఎందుకంటే సారు సామాజిక స్పృహ, స్వచ్ఛంద సంస్థలు కానీ, హెల్పింగ్ నేచర్ ఉన్న సారు. ప్రతి ఒక్క వాళ్ళకు, పేదవాళ్ళకు కానీ బుక్స్ ప్రొవైడ్ చేయడం కానీ, ఆర్థిక సహాయ సహకారాలు చేయడం కానీ, అన్ని విధాలుగా పోటీ పరీక్షలు కానీ, కాంపిటేటివ్ స్పిరిట్ కానీ అన్ని విధాలుగా మోటివేషన్ చేస్తున్నాడు, అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తున్నాడు. సామాజిక స్పృహ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా 100% సారు ప్రసన్న హరికృష్ణ విన్ అవుతాడు ఖచ్చితంగా. బలబలాలు ఎవరు ఎంత ఏం చేసినా కానీ మాకొక నమ్మకం, సార్ 100% గెలిచడం ఒక నమ్మకం. ఎందుకంటే సార్కు టాలెంట్ ఉన్నది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు మా నిరుద్యోగుల దాంట్లో కూడా అంత చైతన్యంగా ఉన్నది. అన్ని విధాలుగా సారు గెలుస్తాడని నమ్మకం ఉన్నది.